హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లక్ష్మి వీడియోస్. నేనైతే అన్నీ ఒక్కోసారి కోతి పని చేస్తానని బయట ఎవరో పిలుస్తున్నారని పొయ్యి మీద పెట్టి వేపుదామని చెప్పేసి పొయ్యి మీద పెట్టాను. కొంచెం దోరగా లైట్గా మాని, కొంచెం పర్లేదులే, బాగానే ఉన్నాయి. ఇది రోస్ట్ అదే మిక్సీ పట్టుకొని డబ్బాలో వేసుకుంటే కొంచెం పిల్లలు మార్నింగ్ స్కూల్ కదా, వెజిటేబుల్ బిర్యానీ చేసిన కర్రీస్లోకి గట్టా పనికి వస్తుందని చెప్పేసి లైట్గా రోస్ట్ చేశాను. ఇదైతే డీమార్ట్ నుంచి తెచ్చాను నేను మొన్న వెళ్ళినప్పుడు. ప్యాకెట్ అన్నీ కలిసి ఉన్నాయి తెచ్చి ఇవి ఇప్పుడు పడుతున్నాను అనమాట. ఇంకా అలాగే నువ్వులు కూడా మంచిదండి. ఎన్న కర్రీ, బీరకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, దొండకాయ కూర ఇవన్నీ వండుతాం కదా పిల్లలకి బాక్స్లోకి. అలాంటప్పుడు కొన్ని వేసాం అనుకో, ప్రత్యేకంగా మనం ఏదన్నా చేసినప్పుడు వాళ్ళు తినాలన్నా తినరు. అలా కర్రీస్లోకి వేసామనుకో వాళ్ళకు కూడా మంచిది, పిల్లలకు కూడా బలం. అలాగే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా నువ్వులు తినడం మంచిదండి. నేనైతే తింటున్నాను. నేనైతే వెయిట్ లాసే కదా, అందుకని దోరగా ఇవి కూడా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని స్టోరేజ్ చేసుకుంటే మనం దేంట్లోనే కర్రీస్లో కట్టి వేసుకోవచ్చు. మంచి కర్రీస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. బీరకాయ కర్రీ దగ్గరికి అవుతున్నప్పుడు ఈ నువ్వుల పొడి వేయండి, ఎంత బాగుంటుందో కూర. టేస్ట్గా భలేగా ఉంటుంది. ఇవన్నీ బయట కల్తీ వచ్చేస్తున్నాయి కదండి. ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకో మనకే ఇంట్లో హెల్తీ ఫుడ్ కూడా తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. నేను చాలా మట్టుకైతే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను. నేను ఎక్కువ బయట ఫుడ్ అయితే నేను ఎక్కువ ఉండదు, మేము తినం ఎక్కువ ఇంట్లోనే. నేనైతే ఇంకా బ్రౌన్ రైస్ నానబెట్టుకున్నాను, గంట పోయిగా వండుకుంటాను. ఇప్పుడు 11 అవుతుంది, 12:30 అలా పెట్టుకుంటే నేను 1 గంట అయితే నాకు రెడీ అయిపోద్ది కర్రీ ప్రిపేర్ చేసుకున్నాక. నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కదా, అది వెయిట్ లాగుదామని చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి నేను బ్రౌన్ రైసే తింటున్నాను, వైట్ రైస్ తింటలేదు. నా వెయిట్ అయితే ఫస్ట్ అయితే నేను 83 కేజీలు ఉండేదాన్ని. ఇప్పుడు నేను ప్రజెంట్ వెయిట్ అయితే 68 కేజీల్లోకి వచ్చాను నేను. ఇప్పుడు నేను జరుగుతుంది 68. చూద్దాం, నేనైతే 16లోకి రావాలని కోరుకుంటున్నాను, 60లోకి రావాలని కోరుకుంటున్నాను. ఇంకంత మించి తగ్గక్కర్లేదు అనుకుంటున్నాను. వెయిట్ పెరుగుతూ సింపులే కానివ్వండి, ఓ బిర్యానీ తినేస్తే మార్నింగ్ కల్లా 1 కేజీ పెరిగిపోతాం. కానీ వెయిట్ తగ్గడం అన్నది ఉంటుంది, అయ్యి బాబా చాలా కష్టం. ఏముందిలే అనుకుంటాం, కానీ అన్నీ తినడం మానేసి నోరు కట్టుకొని తినచ్చు, కానీ కొద్ది తినాలి. మళ్ళీ ఏది తింటే ఏదని. నాకైతే తీపి అంటే చాలా ఇష్టం. ఫస్ట్లో నేను తీపి తెగ తినేసేదాన్ని. ఇప్పుడైతే నేను తీపి తినడమే మానేసాను మొత్తానికి. టీ అన్నా కూడా చాలా ఎక్కువ టీ తాగేదాన్ని, అలాగే టీ కూడా మానేసి ఇంకా ఎప్పుడన్నా కొంచెం తలనొప్పి వస్తుందంటే ఇలా వర్షాలు పడినప్పుడు గట్ట అయితే ఇంకా ఉండలేము, టెంప్ట్ అయిపోతాం. ఇంకా అలాంటప్పుడు కొంచెం పెట్టుకొని తాగుతాను టీ గట్టనే. ఎందుకంటే అన్నీ మానేయాలి, ఒకేసారి మానేవాలంటే మానలేము కదా, అలవాటైన ప్రాణం ఒకసారి కొట్టుమిట్లు ఆడుతుంది. ఇంకేంటండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకైతే ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పప్పు నానబెట్టాను. పిల్లలకు మార్నింగ్ పొద్దున మట్లు టిఫిన్ వేయాలంటే బయట టిఫిన్ అసలు బాగుంటలేదండి. ఏంటంటే ఖాళీ ఉండదు కదా ఇంట్లో, తెలియదు ఏముంది. అందుకని పప్పు కూడా నానబెట్టాను. పిల్లలకు మార్నింగ్ ఈవినింగ్ కొంచెం జ్వరంగా ఉంది, బాబుగా అయితే టిఫిన్ ఇడ్లీ వేసి పెడదామని. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా కూర్చుంటారంటారు, మగవాళ్ళు ఏం పని ఉంటుంది, తినేసి కూర్చోవడమే కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన కాంచిని అంటారు. స్కూల్కి వెళ్ళిపోయిన కాంచి ఏం పని ఉండదని అనుకుంటారు, కానీ ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటాం. నేనైతే నేను తెల్లరగట్ల 5:30కి లేస్తాను. అంటే వర్షం పడుతున్న వల్ల 5:30కి లేస్తున్నాను, లేకపోతే వాకింగ్కి వెళ్తాను కదా, 4:30కి లేచి 4:30కి లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చేటికి 5:30 అవుద్ది. 5:30 కాంచి ఇంట్లో పని అంతా అలా చేస్తాను. మధ్యాహ్నం కనీసం 1 గంట పడుకుందామా అనిపిస్తుంది. పడుకుందామంటే మళ్ళీ పడుకోకూడదు వెయిట్ లాస్లో అని చెప్పేసి పడుకోను. కానీ ఒక్కోసారి పడుకుని పోతున్నాను, నిద్రకు ఆగలేక పడుకుని పోతున్నాను. తర్వాత ఇంకా నైటు ఇవన్నీ చేసుకొని గిన్నెలు గట్ట అన్నీ తోముకొని పడుకుంటే ముందు అన్నీ చేసుకుని పడుకుంటాడు 10 అవుద్ది, 10:30 అవుద్ది. వాళ్ళకి ఏముంది, మగవాళ్ళు ఇంకే చెప్తారు, ఇంకా ఖాళీ కూర్చున్నాం ఇలాగ అంటారు. ఏం ఖాళీ కూర్చుంటాం ఇంట్లో. జాబ్ వెళ్ళే వాళ్ళకన్నా ఇంట్లో లేడీస్ వర్క్ అండ్ హోమ్ లేడీస్కే ఎక్కువ ఉంటుంది పని. ఇంట్లోని చేసేవాళ్ళు తెలుస్తుంది, మగవాళ్ళకి ఏం తెలియదులే. అది తెలియపోయినా పర్లేదు, కానీ ఆడవాళ్ళని అర్థం చేసుకోండి.
మా ఆయన అయితే అది నొప్పి ఇది నొప్పి అంటే నొప్ప అంటాడు తప్ప కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా తెచ్చేయడు. ఏదో అంటారు కదా మొగుడుకు ఎత్తే కానీ అలాంటి మొగుడు నా మొగుడు అయితే తెలీదు ఆయనకి. ఇంకా లేడీస్ ఇంకా అదే చెప్తున్నాను కదా, అంటారులే కొంచెం ఇంట్లో మగవాళ్ళు. ఇంకా రోస్ట్గా అయితే అయిపోయినాయి నువ్వులు. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పెట్టేసుకొని ఒక డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఏ కర్రీస్లోని వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నువ్వులు కూడా చేసుకొని డబ్బాలు వేసుకుంటే చక్కగా స్మెల్ వస్తుంది. దొండకాయ ఏపుల్లో, బెండకాయ ఏపుల్లో, బీరకాయ ఫ్రైలోని, చికెన్లో కూడా వేసుకోవచ్చు తెలుసా. చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకున్నా మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ కూడా సూపర్ టేస్టీ ఉంటుంది అన్నమాట. కొంచెం చల్లారాక ఈ రెండు ఉదందరితోటి మిక్సీ పెట్టేసుకుంటాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను, అయిపోయింది ఇంకా నువ్వు. ఇంకా అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.